అమ్మాయి గారి పెళ్లి ఎవరికి గ్యారెంటీగా ఉంటారని చెప్పి ఇప్పుడు గ్యారెంటీ కార్డు చూపి వెళ్ళిపోయారా బాబా? ఏడు పాపరా చెట్టంత పచ్చి పుట్లా రాలిపోతే మీరు ఎడకుండా నన్నేడు పాపంటారండి. ఇలా ఏడుపులు పెడబాపులు పెడితే అవతల పెళ్లి ఆగిపోతురా. ఇంటికి హెడ్ లైట్ ఆరిపోతే పెళ్ళా పెళ్ళి కదండి, లేకపోతే బాగోదు. 10 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి ఏర్పాట్లు చేసాం. ఈ సంగతి అలా తెలిసిందనుకో ఆ శుభంగా ఫీల్ అయ్యి సంబంధమే వద్దంటారు. వద్దంటే మానేద్దాం, బావ కంటే ఎక్కువ. లేదమ్మా పెళ్లి అయిపోయాక చెబుతాం. అంతవరకు ఎవరికి తెలియకుండా మేనేజ్ చేయండి. నువ్వు ఏడు బాబి చక్రాలు కూర్చుని పట్టరా. అందులో గుహ పెట్టి మండపం దగ్గర పెట్టేవరకు ఎవరికి అనుమానం రాకుండా ఉంటది. ఏదో భగవంతుడు దయ. ఇదేంటి ఏడు బాబి నవ్వుతూ ఉండరా. అయ్యో ఇదేంటి బావగారు, అమ్మగారిని ఈ చీరలో కూర్చోబెట్టారేంటి? మోకాలు చెప్పులు హరిగిపోయినాయి, ఎక్కువసేపు నిలబడలేదు. మరి కరుణానిధి గారి కజిన్ లాగా ఆ కళ్ళజోడేంటి? కళ్ళ కలకలు ఎవరికి అంటుకోకూడదని జోడెట్టాం. బాగారు అయ్యా. ఈ పెళ్లి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చూద్దారంటే. నమస్కారం బావ గారు. నమస్కారం, వెళ్ళండి.